హలో హాయ్ గైస్, వెల్కమ్ టు క్రేజీ ఎస్వి. ప్రజెంట్ అయితే నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నానండి. ఈ వీడియోలో నేను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ద్వారా భువనేశ్వర్ వెళ్ళాలని నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. అయితే నేను కనెక్టింగ్ ఫ్లైట్ను బుక్ చేసుకున్నానండి. ఈ కనెక్టింగ్ ఫ్లైట్ ఏంటంటే వయా గోవా పోయి గోవాలో ఫ్లైట్ చేంజ్ అయినాక మళ్ళీ గోవా టు భువనేశ్వర్ వెళ్ళాల్సి ఉంటుంది. నా ఫ్లైట్ వచ్చేసి 11:40కి ఉంటుంది అనమాట. 11:40కి అయితే ఆ రోజు ఫ్లైట్ డిలే కావడం వల్ల ఫ్లైట్ ఆలస్యంగా వెళ్ళింది. దానివల్ల నేను ఏ విధంగా నాకు ఏంటంటే గోవా వెళ్ళినాక నాకు కాంప్లిమెంటరీగా స్టార్ హోటల్, అప్ అండ్ డౌన్ కారు, ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ విధంగా మనం బోర్డింగ్ పాస్ అయితే మనకు ఒక పిఎన్ఆర్ నెంబర్ అనేది మనకు వాట్సాప్ కానీ మెసేజ్ ద్వారా కానీ వస్తుంది అనమాట. మన పిఎన్ఆర్ నెంబర్ను ఈ వెండింగ్ మిషన్ దగ్గర మనం కనుక కొట్టగానే మనకి ఏంటంటే బోర్డింగ్ పాస్ అనేది రావుతుంది. లేదంటే కొంతమంది ఏంటంటే లగేజ్ ఉన్నదనుకోండి, మనకు నా దగ్గర ఓన్లీ చెక్-ఇన్ లగేజే ఉందన్నమాట. ఒకవేళ లగేజ్ ఎక్కువ ఉంటే మాత్రం మనకు అక్కడ కౌంటర్లు ఉంటాయి అనమాట. ఏ ఫ్లైట్కి సంబంధించిన కౌంటర్లు ఆ ఫ్లైట్కి ఉంటాయండి. అక్కడ మన లగేజ్తో పాటు వాళ్ళు బోర్డింగ్ పాస్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కంపల్సరీ బోర్డింగ్ చెక్ అనేది 3 times జరుగుతుందండి. నేను ఎక్కువగా ఏంటంటే డీజీ యాప్ అనేది యూజ్ చేస్తాను. డీజీ యాప్ ఏంటంటే స్మూత్ యాక్సెస్ అనమాట. మన టికెట్ను మనం స్కాన్ చేసుకోగానే మనం డైరెక్ట్ పోయి మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనకు దాంట్లో యాక్సెస్ పెట్టగానే మన ఫేస్ని రికగ్నైజ్ చేసి డైరెక్ట్గా లోపల పంపించడం అనేది జరుగుతుంది అనమాట. సో నేను ఎక్కువనైతే డీజీ యాప్ను యూజ్ చేస్తాను. సింపుల్ అనమాట. ఇది చూడండి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బ్యాగేజ్ కలెక్టింగ్ అనమాట. ఇక్కడనే మనకు బోర్డింగ్ పాస్ కూడా ఇవ్వడం జరుగుద్ది. అది అయిపించుకున్నాక సెక్యూరిటీ చెక్ ఉంటుంది అనమాట. మన దగ్గర ఏమైనా ఒకవేళ చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంటే దాంట్లో ఎలక్ట్రానిక్స్ ఐటమ్లు ఉన్న చెప్పులు ఏదన్నా కూడా మొత్తం తీసి పక్క బెల్ట్ అన్నీ తీసి కూడా పక్క పెట్టి వాళ్ళు చెక్ చేసి అయితే క్లియర్గా మనల్ని లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. ఈ చెక్ ఇన్ ప్రాసెస్ ఇది సెక్యూరిటీ అయిపోగానే మనం ఫ్రీ అనమాట. ఇక లోపల మనం ఎక్కడైనా సరే తినొచ్చు, తిరగవచ్చు, ఏమైనా చేయొచ్చు. చాలా పెద్దగా ఉంటుందండి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అయితే షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉంటాయి, కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. ప్రైస్ మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంటుంది. మనం కొనవచ్చు, కొనకపోవచ్చు, కానీ చాలా వరకు ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, కావాలంటే వ్యూ మొత్తం చూడండి. మన ఈ లోపల ఎటువంటి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అనేది కూడా నేను షూట్ చేయడం జరిగింది, చూడండి. ఇలా నడుచుకుంటూ పోతుంటే మనకు బోర్డింగ్ పాస్లో గేట్ నెంబర్ వేయడం జరుగుతుంది అనమాట. ఏ గేట్ నెంబర్ వస్తే ఆ గేట్ నెంబర్కి అయితే మనం వెళ్ళిపోయి ఆడ మనం సిట్టింగ్ ఉంటుంది. ఆ సిట్టింగ్లో కూర్చొని వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం ఆ సిట్టింగ్లో ఏంటంటే 40-45 minutes ముందుగానే మనల్ని లోపలికి అయితే అలో చేయడం జరుగుతుంది అనమాట. బోర్డింగ్ పాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఒకవేళ మీకు దగ్గర డీజీ యాప్ లేకపోతే మాత్రం ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీ అండి. ఒకవేళ డొమెస్టిక్ ఫ్లైట్లో జర్నీ చేయాలనుకుంటే మాత్రం ఆధార్ కార్డులు మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. అదే డీజీ యాప్లో లాగిన్ అయిన వాళ్ళకి మాత్రం ఆధార్ కార్డు అవసరం లేదు. ఎందుకంటే ఆ యాప్లో మనం లాగిన్ అప్పుడే ఆల్రెడీ మనం ఆధార్ కార్డు తోటి లాగిన్ అవ్వడం జరుగుతుంది అనమాట. మనం ఎంత దూరం నడిచినా కూడా షాపింగ్ మాల్స్ అనేవి చాలా ఉంటాయి. అయితే నేను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో నేను వయా గోవా ద్వారా భువనేశ్వర్ వెళ్ళాలనుకున్నాను, కానీ ఆ రోజు మా ఫ్లైట్ ఏసీ రిపేర్ కావడంతో ఫ్లైట్ డిలే అయిందనమాట. దాదాపు 4 hours డిలే అయిందండి. 11:40కి లేవాల్సింది 2:43 అరౌండ్ సరౌండింగ్లో లేచిందనమాట. దానికోసమని వాళ్ళు ఏం చేశారంటే మాకు కాంప్లిమెంటరీగా ఒక బిర్యానీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. బిర్యానీ చాలా కాస్ట్ ఉంటుందండి. ఎయిర్పోర్ట్లో తినాలనుకునే వాళ్ళు మాత్రం ఏదైనా సరే వాటర్ బాటిల్తో సహా ఏదైనా సరే చాలా కాస్ట్ ఉంటుంది. మాకేంటంటే ఒక వాటర్ బాటిల్తో పాటు 549 MRP గల బిర్యానీ కూడా మాకు ఫ్రీగా సర్వ్ చేయడం జరిగింది. మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి 3 floorలలో ఉంటుంది అనమాట. 5th floorలో మొత్తం ఇప్పుడు మనం చూసేదంతా కూడా 5th floor. అదే 2nd floorకి వెళ్తే మాత్రం మనకు లాంజ్ ఉంటుంది అనమాట. ఎవరైనా లాంజ్ ఒకవేళ మనకు ఏటీఎం కానీ ఒకవేళ లాంజ్ యాక్సెస్ కార్డులు కానీ ఉంటే మాత్రం మనకు లాంజ్ ఉంటుందండి. ఒకవేళ ఫుడ్ తినలే అనుకున్న వాళ్ళు ఒకవేళ బయట అర్జెంట్ ఉండి లేదా ఎర్లీగా వచ్చి వెయిట్ చేయాలనుకుంటే మాత్రం లాంజ్లో మనము 2 to 3 hours వరకు అయితే మనము అలా మనం రెస్ట్ తీసుకుంటానికి చైర్స్ ఉంటాయి, మనకు కావాల్సిన ఫుడ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. మార్నింగ్ టైంలో మాత్రం ఎక్కువ టిఫిన్స్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు, ఈవినింగ్ టైంలో డిన్నర్ నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఆల్కహాల్ కావాలంటే మాత్రం మనం ఎక్స్ట్రా మనీ పే చేయాల్సి ఉంటుంది, టూ మచ్ కాస్ట్ ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా మనకు లాంజ్ ఇంటీరియర్ అండి. ఇది
దాంట్లో నేను లైట్ ఫుడ్డే తీసుకున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కావడంతో తిన్నా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న ఆలోచనతో నేను ఓన్లీ లైట్ ఫుడ్డే తీసుకున్నాను. అవన్నీ సర్వింగ్ మన ఇష్టం, ఏది కావాలంటే అది మనం అక్కడికి వెళ్ళి మనకు కావాల్సినది మనం సర్వ్ చేసుకొని తిని వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది అనమాట. లోపల మాత్రం పీస్ఫుల్గా ఉంటుంది. మనకు కూల్ డ్రింక్స్ కానీ ఏది కావాలన్నా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకు అందులో కార్డ్ యాక్సెస్ అయితే చాలు, మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే మనం ఇలా చేసుకోవచ్చు. అయితే నాకు ఏ విధంగానంటే నాకు ఫ్లైట్ డిలే కావడంతో నాకు 2:40కి అనమాట, నాకు 2:40కి గోవా నుంచి మళ్ళీ భువనేశ్వర్ ఫ్లైట్ ఉందన్నమాట. అది నాకు మిస్ కావడంతో నేనేం చేశానంటే మనకు ఆడ మనల్ని ఎలో చేసే వాళ్ళని నేను కన్సల్ట్ కావడం జరిగిందండి. ఫ్లైట్లోకి ఎలో చేసాము. వాళ్ళు కన్సల్ట్ అయితే వాళ్ళు ఏమన్నారంటే మీకు ఆడ ఫ్లైట్ వెళ్ళిపోతుంది కాబట్టి గోవాలో మనల్ని 2 ఆప్షన్ తీసుకున్నారు. నెక్స్ట్ డే రమ్మన్నారు, లేదంటే గోవాలో కావాలంటే మీకు అకామిడేషన్, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తామండి, మీకు ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది అంటే నేను లక్కీగా దాన్ని అయితే నేను సెలెక్షన్ చేసుకోవడం జరిగిందండి. నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అన్ని ఇస్తానని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వీళ్ళు ఇక్కడ నుంచి మనకు అక్కడికి మెసేజ్ ఇది వాట్సాప్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా చేస్తే మీరు అక్కడ పోయినాక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బందిని మీరు కలవండి, వాళ్ళు మీకు చెప్తారని అనడం జరిగిందనమాట. మా ఫ్లైటు దగ్గరికి మమ్మల్ని బస్సులో తీసుకెళ్ళడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. 104 నెంబర్ గేట్ నుంచి మమ్మల్ని అయితే మా ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దగ్గరికి. ఇది చాలా ఆలస్యంగానే బయలుదేరినప్పటికీ నేను అరౌండ్ 40-45 మినిట్స్లో మాత్రం మేము గోవా రీచ్ కావడం జరిగిందండి. ఎక్కువసేపు ఏం పట్టలేదు. ఇదంతా కూడా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క అవుట్ సైడ్ వ్యూ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. ఇది మేము గోవా వెళ్ళబోయే ఫ్లైట్ అనమాట, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. నేను ఏంటంటే సీటు కూడా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకున్నానండి. నేను సీటుకి ఎటువంటి సెలెక్షన్ చేసుకోలేదు కాబట్టి నాకు బ్యాక్ సైడ్ వచ్చింది, నాకు లాస్ట్లో వచ్చింది కాబట్టి నేను బ్యాక్ సైడ్ నుంచి అయితే మనకు బోర్డింగ్ టికెట్ అనేది ఇక్కడ కూడా చెక్ చేయడం జరుగుతుంది. డీజీ యాప్ ద్వారా కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. మన ఫ్లైట్లో వచ్చేసి 3/3 ఉంటుంది. ఫ్లైట్ ఒక పొజిషన్కి వచ్చేంత వరకు కంపల్సరీ సీట్ బెల్ట్ అనేది అందరూ పెట్టుకోవాలండి. ఎవరు కూడా లేవడానికి కానీ అటు ఇటు తిరగడానికి కానీ వీలు ఉండదన్నమాట. మనకు అనౌన్స్మెంట్ వస్తుంది. అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మాత్రం కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకొని ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని ఉండాలన్నమాట. మేము ఆ రోజు వెళ్ళే టైంలో ఎక్కువ మబ్బులు ఉండడంతో హైదరాబాద్ నుంచి గోవా వరకు కూడా ఈ విధంగా మబ్బులు అనేవి మనకు కనపడడం జరిగిందనమాట. ఫ్లైట్ ఇలా మబ్బులలో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మన రోడ్డు మీద కాక ఎగిరేసినట్టుగా అప్ అండ్ డౌన్ ఎగిరేయడం జరుగుతుంది. అప్పుడు ఒక్కోసారి మనకు భయం అనిపిస్తుంది, కానీ అది కామన్ అండి.
ఈ విధంగా 45 మినిట్స్ జర్నీ చేసేసరికి వెంటనే మాది గోవా రీచ్ అవుతుందని చెప్పి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. గోవా సిటీ అండి, ఇది వాస్కో డి గామా సిటీ వ్యూ చూడండి. గోవాలోనే వాస్కో డి గామాలో డబోలిమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఫ్లైట్ ల్యాండ్ కావడం జరిగిందనమాట. నేను ఈ ఫ్లైట్ దిగగానే బయటికి వెళ్ళినాక ఏం చేశానంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బందిని నేను కన్సల్ట్ కావడం జరిగింది. ఇట్లా మాకు ఫ్లైట్ డిలే కావడం వల్ల నాకు ఫ్లైట్ మిస్ అయిందని చెప్పడంతో వాళ్ళు మన టికెట్ను చూసుకొని వాళ్ళు మన హైదరాబాద్ నుండి నేను ఆల్రెడీ చెప్పాను కదండి, వాళ్ళు మెయిల్ పంపించి చెక్ చేసుకొని ఓకే సార్ అని చెప్పి వాళ్ళు మనకు నెక్స్ట్ రోజు ఫ్లైట్కు మళ్ళీ వాళ్ళే టికెట్ బుకింగ్ చేసి వాళ్ళే ఒక కార్ను కూడా మనకు అరేంజ్ చేసిర్రు. అదేవిధంగా స్టార్ హోటల్లో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే వచ్చిందండి. నేను ఆ రోజు ఆ కార్లో నన్ను డ్రాప్ చేయడం జరిగింది. ఈ ఎయిర్పోర్టు మిలిటరీ బేస్ ఎయిర్పోర్ట్ కావడంతో ఇక్కడ ఫొటోస్ కూడా కొంచెం రిస్ట్రిక్షన్ ఉందండి. ఇది మిలిటరీ బేస్ ఎయిర్పోర్టు రెండింటిగా యూజ్ చేస్తారు అనమాట. మిలిటరీ వాళ్ళు యూజ్ చేస్తారు, ప్లస్ ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్ని కూడా యూజ్ చేయడం వల్ల ఇక్కడ కొంచెం వీడియో తీయడానికి కానీ కష్టంగా ఉన్నదన్నమాట. ఇదంతా బ్యాగ్ కలెక్షన్ ఏరియా అనమాట. మనకి ఎవరైనా బ్యాగులు ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళు బ్యాగులు ఇక్కడ కలెక్షన్ చేసుకోవాలి. ఒక కారు ద్వారా అయితే నేను వెళ్ళడం జరిగింది. ఈ కారు కూడా మనం మళ్ళీ ఎయిర్పోర్ట్ ఫ్రంట్ సైడ్ నుంచి మనకు వెళ్ళడం జరిగింది అనమాట. ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే నాకైతే అకామిడేషన్ అరేంజ్ చేయడం జరిగింది. ద ఫ్లోరా గ్రాండ్ అనే హోటల్లో అయితే నాకు వాళ్ళు రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక రూమ్ యొక్క ఇన్సైడ్ వ్యూ చూడండి. అమెనిటీస్ మాత్రం సూపర్గా ఉన్నాయి.
ఎక్సలెంట్ ఉన్నదండి. ఏసీ రూము లగ్జరీగా వచ్చింది. ఫుడ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అనమాట. ఫుడ్ మన ఇష్టం, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్, వెజ్ అంటే వెజ్ ఏదైనా తీసుకోవచ్చు. గోవాలో ఎక్కువగా ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయన్నమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో ఉంది. మనం ఎక్కడైనా సరే టౌన్లో మనం ఒకవేళ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం మనకు చాలా తక్కువలో ఉంది. నాకు ఆ రోజు ఎమ్మటే ఫ్రెష్ అప్ అయ్యి సాయంత్రం నాకు అరౌండ్ 4:35 అయిందనమాట. నేను అక్కడ మార్కెట్ అని అంటారు అనమాట. మార్కెట్ అనే ప్లేస్లోకి వెళ్ళి బస్సు తీసుకోవడం జరిగింది. ఇక్కడ వాస్కోడి గామా అనకుండా వాస్కో అంటారనమాట. వాస్కోలో మనకు మార్కెట్ అనే ఏరియా నుంచి బస్సు తీసుకుంటే నాకు 20 రూపీస్ ఛార్జ్ చేశారండి. బగుమాలో బీచ్ ఫేమస్ అనమాట. వాస్కోలో బగుమాలో బీచ్కి అయితే నేను ఈవినింగ్ వెళ్ళడం జరిగింది. బస్సు కూడా అక్కడి వరకే వెళ్తుంది అనమాట. 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అరౌండ్ 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. 8 to 9 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ బగుమాలో బీచ్కు వెళ్ళేటప్పుడు బస్సు మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచే వెళ్ళడం జరిగింది. ప్రైవేట్ బస్సులు కానీ గవర్నమెంట్ బస్సులు కానీ చాలా ఉన్నాయండి. మనకి పెద్దగా వాళ్ళు అడిగితే చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళను. అనవసరంగా ఆటో తీసుకొని ఎక్కువ ఛార్జ్ పెట్టుకొని పోయేదానికన్నా రీజనబుల్. నేను దాదాపుగా 1 డే స్పెండ్ చేశాను. 1 డే మొత్తం కూడా నేను బస్సుల ద్వారానే వెళ్ళడం జరిగింది. టికెట్ కూడా అరౌండ్ 10, 15, 20, 25 అంతే ఉన్నాయండి. ఏసీ బస్సెస్ కూడా ఉన్నాయి. మనకు ఎలక్ట్రిక్లో ఏసీ బస్సెస్ కూడా ఉన్నాయి. వాటికైనా వీటికైనా టికెట్ సేమే ఉంది. పెద్ద ఎక్కువ ఏం లేదనమాట. ఒకవేళ మీరు ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా కూడా అరౌండ్ 5 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుందన్నమాట. అట్లా మనం వెళ్ళాలనుకున్నా కూడా మార్కెట్కి వెళ్తే మార్కెట్ నుంచి కూడా మనకు రైల్వే స్టేషన్కు బస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. లేదంటే ప్రైవేట్ వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు. అది మన ఛాయిస్ అండి. మనను ఈ బగుమాలో బీచ్ నియర్ బై మనం డ్రాప్ చేయడం జరిగింది. బగుమాలో బీచ్ నేను ఈవినింగ్ టైంలో వచ్చాను అనమాట. చాలా ప్లీజెంట్గా ఉంది. ఈవినింగ్ టైంలో వచ్చాను. నేను వచ్చే టైంకి దాదాపుగా సన్సెట్ అవుతుందన్నమాట. ఇక ఇవన్నీ పబ్స్ అండి. పబ్స్ కానీ రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్ అనమాట. ఎవరైనా సరే ఒకవేళ ఆల్కహాల్ తీసుకోవాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కూడా ఉండవచ్చు. నేను తాగాను కాబట్టి నేనేం తీసుకోలేదు. అక్కడ అడిగితే చెప్పారనమాట, మరీ లేట్ నైట్ దాకా ఉండకండి. లేట్ నైట్ ఉంటే మాత్రం కొంచెం రాబరీ జరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇది సీ వ్యూ అనమాట.
అదేవిధంగా నెక్స్ట్ డే మార్నింగ్ నేను మళ్ళీ వేరే బీచ్కి వెళ్దామని చెప్పి వెళ్ళడం జరిగిందనమాట. ఎర్లీ మార్నింగు అందరూ ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసరికి అంతా ఎక్సర్సైజ్ చేస్తారండి. క్రౌడ్ ఏం లేదు, ఎక్కువ ఈవినింగ్ టైంలో ఉంటుంది. చెమట మాత్రం విపరీతమైన చెమట ఉన్నది అక్కడ. బాగా ఎండాకాలం కాబట్టి ఎండాకాలం వేడికి అక్కడ వెళ్ళడం నాకు తెలిసినంత వరకు అంత కరెక్ట్ కాదు. నేను చల్లగా ఉంటుంది అనుకున్నా కానీ విపరీతమైన ఎండ ఉన్నది. నేను వెళ్ళిన రోజు సాయంత్రము వర్షం కూడా పడడం జరిగింది. నేను అది చూపించలేదు మీకు. దీన్ని బైనా బీచ్ అంటారు అనమాట. 3-4 బీచ్లు ఉన్నాయన్నమాట. దీనిలో నేను బొగమాలో బీచ్, బైనా బీచ్ 2 మనం స్పాట్ చేయడం జరిగింది. దీన్ని బైనా బీచ్ అంటారు. వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ ఇన్ గోవా. తర్వాత నేను ఆఫ్టర్నూన్ చెక్అవుట్ అయిపోయి నేను మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే రిటర్న్ వెళ్ళిపోవడం జరిగిందండి. ఈ విధంగా నాకు ఫ్లైట్ డిలే కావడం వల్ల రూపాయి కూడా ఖర్చు లేకుండా నాకు స్టార్ హోటల్లో రూము, ఫుడ్డు ప్లస్ అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా మనకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు అయితే ప్రొవైడ్ జరిగింది. థ్యాంక్స్ టు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండి. నేను ఇందులోకి వచ్చినాక ఇక్కడ నేను అడగడం జరిగింది, ఎవరైనా సరే ఒకవేళ ఆల్కహాల్ తీసుకుపోవాలనుకుంటే మనకు ఎయిర్పోర్ట్లో కూడా ఎంఆర్పి ఆల్కహాల్ అనే స్టోర్ ఉందన్నమాట. ఎంఆర్పీలనే వాళ్ళు సేల్ చేస్తారు. వాళ్ళ దగ్గర అరౌండ్ 5 బాటిల్స్ వరకు అయితే తీసుకోవచ్చు. విత్ బిల్ తోటి తీసుకెళ్ళాలన్నమాట. మనకు చెక్ ఇన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుంది చూడండి, యువర్ గో టు అనేది లివింగ్ లిక్విడ్స్, అది ఎంఆర్పి అన్నమాట. మనం ఎవరైనా కావాలనుకుంటే మాత్రం 5 or 6 బాటిల్స్ మాత్రం మనం ట్రావెల్ చేసుకోవచ్చు. నేను భువనేశ్వర్ వెళ్ళడంతో నేను ఏం తీసుకుపోలేదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.